ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ఘోర ప్రమాదం, అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని ఎట్లా లైక్ చేయండి. లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. వరుసగా బదిలీలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన కామారెడ్డి జిల్లా బాన్పువాడకు సంబంధించినటువంటి ఓ ప్రభుత్వ అధికారి గుండెపోటుతో మృతి చెందాడు. తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం 4 రోజుల క్రితం తహసీల్దార్ బదిలీలో బాన్పువాడ ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ 59 సంవత్సరాలు ఎల్లారెడ్డి ఆర్డీఓగా ఆఫీసుకు బదిలీ చేశారు. నెల 24 విధిలో చేరాల్సి ఉండగా 22న అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విజయ్ కుమార్ స్వగ్రామం ఆర్మూరు, భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఇక ఆయనకు 2 కూతుర్లు ఉన్నారు. భార్యాభర్తలు ఒకే దగ్గర పనిచేసేందుకు అవకాశం ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో 7.5 సార్లు బదిలీ చేశారు. ఎన్నికల బదిలీలో భాగంగా నిర్మల్ జిల్లాకు బదిలీ చేయడంతో పాటు మళ్లీ రూల్స్కు విరుద్ధంగా ఆదిలాబాద్ జిల్లా పోస్టింగ్ ఇచ్చారు. స్పౌజ్ కోటాలో నిజామాబాద్ బదిలీకి ప్రయత్నం చేయగా అతడి విజ్ఞప్తి పట్టించుకోకుండా కామారెడ్డికి బదిలీ చేశారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపిన కామారెడ్డి జిల్లా 3 సార్లు బదిలీ చేశారు. తరచుగా బదిలీలపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనటువంటి విజయ్ కుమార్ గుండెపోటు రావడంతో హైదరాబాద్లో దవాఖానకు తరలించగా శనివారం అర్ధరాత్రి మృతి చెందారు.